సభా కమిటీ అధ్యక్షురాలు మనమేశ్వరి గారు, డిసి కార్పొరేషన్ చైర్మన్ యువకుడు శ్రీకాంత్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు నిరంతరం మన జాతి గురించి పాటుపడుతున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు హనుమంతరావు గారు, ఇందిరా గారు, గణేష్ గారు, విజయకృష్ణ గారు, శ్యామ్ గారు, శ్రీనివాస్ రాజు గారు, విక్రమ్ గౌడ్ గారు, మా మాధవి గారు, అలోక్ కుమార్ గారు, గౌరవనీయులు మన సెక్రటరీ సైదులు గారు, వేదిక పెద్దలకు అందరికీ పేరు పైన నమస్కారాలు. మనం అధికారికంగా జరుపుకోవడం, ఎంతో మంది మేధావులు ఇక్కడ రావడం చాలా సంతోషం. కాకపోతే మహనీయుల యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా జ్యోతిబా ఫులే కావచ్చు, ఈరోజు సావిత్రిబాయి ఫులే కావచ్చు, అందరూ అధికారులు కానీ నాయకులు కానీ మనం జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసుకుంటాం. కానీ మరి వాళ్ళు ఈ జాతికి చేసే సేవలు ఏంటి, మరి మనం వాళ్ళు చెప్పేటువంటి సూచనలు పాటిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వరకు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశానికి ప్రధానమంత్రి మహిళ అయింది, ఈ దేశానికి ఈరోజు రాష్ట్రపతి మహిళ అయింది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారు. కానీ ఏ రోజైనా పేపర్లో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగిన దినం కానీ, ఒక మహిళల పైన దాడులు చేయనటువంటి పరిస్థితి కానీ ఉందా? ఒక్కసారి మనం చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఆమె ఆ తల్లి చదువు నేర్పకుంటే ఇంకా మనం 100 సంవత్సరాల వరకు అదే ఆచారం ఉండే వాళ్ళు. ఆడవాళ్ళు చదువుకోవద్దని నిషేధించింది. ఆడవాళ్ళు చదువుకుంటే అలా ఆడవాళ్ళని ఎంపికలు పట్టుకొని నడి బజార్కి గీసుకొచ్చి ఆ రోజుల్లో చెవులతో కాగబెట్ట సీసా మోసే చరిత్ర మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళు చదువుకోవద్దని, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎవరు చదవద్దని భయపడాలని. ఆ రోజుల్లో ఈ మహాతల్లి చదువు నేర్పడానికి చిన్న వయసులో భర్త చదువు నేర్పితే ఆమె చదువు చెప్పడానికి బయటికి వెళ్ళింది. చదువు చెప్పడానికి అయితే మోరి నెలలున్న ఒకటి పెండలు తీసి ఆమె చీర మీద వేసేది, చీర మీద వేసి అవమానపరిచేది. ఆమె బావి దగ్గరకు పోయి ఆ చీరను గడుపుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువు చెప్పడానికి పోయింది. కానీ భయపడలేదు, అవమానిస్తే కుంగిపోలేదు. ఆ రోజు ఆమె చదువు నేర్పినందుకే ఈ రోజు మనందరం తల్లులు చెప్పినందుకు ఇలా మనందరం చదువుతున్నాం. మరి చదువుకున్నది ఎందుకు చదువు నేర్పిందంటే ఆ రోజుల్లో వెట్టి చాకరీ ఉండేది, అసమానతలు ఉండేవి, బడుగు బలహీన వర్గాల చిన్న చూసేది. ఆ రోజు ఈ రోజుల్లోనే ఉంటుందంటే ఇది చూడండి, ఎక్కడ ఏ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రతి రాజకీయంలో ప్రతి దగ్గర కూడా కులం చూడగానే వ్యవస్థలో చీడచ్చు. అరే అట్టడు వర్గాలు అనగానే చాలా హీనంగా చూస్తారు. ఆఫీసర్లు పెద్ద అంటే కింద వాళ్ళు తక్కువ చూస్తారు. రాజకీయం కూడా అదే. ఇక మహిళా అంటే ఇంకా లెక్కకే లేదు, అసలు లెక్కకే లేదు. చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెచ్చింది మొన్నటి 8 సంవత్సరాల తర్వాత. అది 5 డౌట్ అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు. అదే వీళ్ళు వస్తే మనం వీళ్ళకి సంఖ్య మళ్ళీ పెంచాలి, మనం సమానంగా ఉండాలి, వీళ్ళ సంఖ్య పెరిగిందా ఇంకోవాలని టైప్లో ఆలోచన చేస్తా ఉన్నాం. అదే ఇదైతే తెలియదు. అల్టిమేట్ ఒకటే చెప్తా ఉన్నా, చట్టసభలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అన్నాడు. పొలిటికల్ పవర్ లో ఉన్నప్పుడే వరకు అట్టడు వర్గాలు న్యాయం చేస్తుంది.